ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాళ ముగియనుంది. కవితను కోర్టు ముందు హాజరుపరచనున్నారు అధికారులు. మార్చి 26 నుంచి కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఈడీ ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ ఈ రోజు విచారణ జరగనుంది. ఈడీ ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో జ్యుడిషియల్ కస్టడీ ముగిసినప్పటికీ మే 20వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. 8000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేశామని ఈడీ పేర్కొంది. దీంతో జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు లైవ్ లో. రామకృష్ణ, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ అయితే ఇవాళ ముగియనుంది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. మరి ఈ నేపథ్యంలో ఇక ఆమె భౌతవ్యం తేలబోతుంది 24వ తేదీన. ఎందుకంటే 24వ తేదీకి రెండు కేసులు సిబిఐ చేసి అలాగే ఈడీ కేసుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్స్ రెండు కూడా ఆ తీర్పు హైకోర్టులో ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తుతానికైతే మాత్రం ఆమె జ్యుడిషియల్ కస్టడీని పెంచుతారు అంతే. జస్ట్ అంతకు మించి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అయితే రౌస్ అవెన్యూ కోర్టులో ఉండవని సమాచారం అందుతుంది. అది కూడా ఆమె ఈరోజు వర్చువల్ గా హాజరుపరుస్తారు తప్ప నేరుగా హాజరుపరచరు. మరి జ్యుడిషియల్ రిమాండ్ ఈరోజు ఎండ్ అవుతున్న నేపథ్యంలో ఆమెను వర్చువల్ గా హాజరుపరిచి రిమాండ్ పొడిగిస్తారు. అది రిమాండ్ 25వ తారీఖు వరకా లేకపోతే 24 వరకా అలా ఉండొచ్చు. 5 రోజులు 6 రోజులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. నైరుతి